వార్ అకాడమీకి స్వాగతం. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సినది. ఈ వీడియోను గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేర్చడంలో సహాయపడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక టాపిక్లోకొస్తే ఈరోజు మనం 100 నుండి 106వ రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా రాజ్యాంగం అనగానే అందరూ ఒకసారి రాసి పెట్టేసిన రాతి శాసనం అనుకుంటారు కదా. చాలా మంది అలాగే అనుకుంటారు. అంటే ఒక్కసారి రాసేశారు, ఇకది మారదు అని. కానీ నిజానికి అది మారుతున్న కాలాన్ని, సమాజాన్ని ప్రతిబింబించే ఒక సజీవ పత్రం. అవును, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ మార్పులేనే మనం రాజ్యాంగ సవరణలు అంటాం. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ సవరణల వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకే ఈరోజు మనం ఈ సవరణల మీద ఒక డీప్ డైవ్ చేద్దాం. దీనికోసం నా దగ్గర ఒక చిన్న మెమరీ ట్రిక్ కూడా ఉంది. అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఓ, మెమరీ ట్రిక్కా? ఏంటది? చాలా సింపుల్. ఒక 7 పదాలు చెప్తాను, కావాలంటే రాసుకోండి. బార్డర్, ట్యాంక్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ పవర్, ఉమెన్. అంతే. వావ్! ఈ లాజికల్ ఫ్లో చాలా బావుంది. అంటే కేవలం నంబర్లు బట్టి పట్టకుండా దేశం ఏ ఆర్డర్లో తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందో భలే కనెక్ట్ చేశారు. అంటే భౌగోళిక సరిహద్దుల నుండి స్టార్ట్ చేసి ఫైనాన్షియల్ ఏకీకరణ మీదుగా సామాజిక న్యాయం, ఉమెన్ ఎంపవర్మెంట్ వరకు ఈ ఫ్లో వెళ్తుంది. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. ఫస్ట్ పదం బార్డర్. 100లో సవరణ 2015లో జరిగింది. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందం అమలు చేయడం గురించి కదా ఇది. అవును. ఇందులో ప్రధానంగా ఎంక్లేవ్ల మార్పిడి జరిగింది. రైట్. ఇక్కడే నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఎన్క్లేవ్ అంటే మన దేశం మధ్యలో ఉన్నవాళ్ల భూమి, లేదా వాళ్ల దేశంలో ఉన్న మన భూమి, అంతే కదా? బేసిక్గా అంతే. మరి జస్ట్ కొంత భూమిని మార్చుకోవడానికి ఇద్దరు ప్రధానమంత్రులు కూర్చుని ఒక పేపర్ మీద సైన్ చేసి, ఇదిగో మీ భూమి మీరు తీసుకోండి, మాది మాకిచ్చేయండి అని తేల్చేయొచ్చు కదా. ఏకంగా రాజ్యాంగాన్నెందుకు సవరించాలి? పైకి చూడటానికి అది చిన్న విషయంగానే కనిపిస్తోంది, లైక్ జస్ట్ భూమి మార్చుకోవడమే కదా అని. కానీ రాజ్యాంగపరంగా అది చాలా పెద్ద అడుగు. అవునా? ఎందుకలా? ఇక్కడ మనం ఆర్టికల్ 368ని అలాగే షెడ్యూల్ 1ని అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగంలోని షెడ్యూల్ 1 అనేది భారతదేశ సరిహద్దులను చాలా స్పష్టంగా నిర్వచిస్తుంది. ఓహో, అంటే మన బార్డర్స్ అందులో ఫిక్స్ అయి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. మన సార్వభౌమాధికారంలో ఉన్న ఒక్క అంగుళం భూమిని వేరే దేశానికి ఇవ్వాలన్నా ప్రభుత్వానికి డైరెక్ట్గా ఆ పవర్ ఉండదు. అంటే పార్లమెంట్లో సవరణ చేయాల్సిందేనా? పార్లమెంట్లో 3/2 మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించాలి. 1960ల నాటి బెరుబరి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. అర్థమైంది. అంటే మన సరిహద్దులు రాజ్యాంగం ద్వారా లాక్ చేయబడ్డాయన్నమాట. వాటిని ఓపెన్ చెయ్యాలంటే సవరణ అనే కీ కావాలి. కరెక్ట్గా చెప్పారు. మరి ఆ ఎన్క్లేవ్లలో ఉన్న జనాల పరిస్థితి ఏంటి? దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య కదా ఇది. వాళ్ళు ఎలా ఉండేవారసలు? అదొక పెద్ద మానవతా సంక్షోభమండి. భారతదేశ భూభాగం చుట్టూ ఉన్న బంగ్లాదేశ్ ఎన్క్లేవ్లలో ఉన్నవారికి మన పౌరస్వత్వం లేదు, అలాగని బంగ్లాదేశ్ నుండి వాళ్ళకి ఫెసిలిటీస్ వచ్చేవి కావు. పాపం, ఏ దేశానికి చెందని అనాథల్లా ఉండేవారన్నమాట. అవును. అందుకే ఈ 100వ సవరణ ద్వారా మనం 111 ఎన్క్లేవ్లను బంగ్లాదేశ్కు ఇచ్చేసి వాళ్ల దగ్గరున్న 51 ఎన్క్లేవ్లను మనం తీసుకున్నాం. దీనివల్ల వేలాది మందికి పౌరస్వత్వం దక్కింది. వావ్, సూపర్! సో బయట దేశంతో ఉన్న బార్డర్ సమస్యను అలా సాల్వ్ చేశాం. ఇప్పుడు మన ట్రిక్లో రెండో పదం ట్యాక్స్. అంటే 101వ సవరణ. 101వ సవరణ 2016వ సంవత్సరం. వస్తు సేవల పన్ను, అదే జీఎస్టీ కదా. దీనిని నేను ఎలా ఊహించుకుంటానంటే, గతంలో ఉన్న ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటివన్నీ చిన్న చిన్న నదులు అనుకుంటే అవన్నీ కలిసి ఒక మహాసముద్రంగా మారడమే జీఎస్టీ. ఎలా ఉంది నా అనాలజీ? వినడానికి నదులు, సముద్రమని చాలా పొయటిక్గా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ నదులను కలపడమనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెద్ద తలనొక్కిగా మారింది. తలనొప్పా? అదెలా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం
పన్నులు వేసే పవర్ కేంద్రానికి రాష్ట్రాలకు స్పష్టంగా డివైడ్ చేసి ఉంటుంది. ఉదాహరణకు ప్రొడక్షన్ మీద కేంద్రం పన్ను వేస్తే సేల్స్ మీద రాష్ట్రాలు వ్యాట్ వేసేవి. ఓహో, ఇప్పుడు వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలంటే రాష్ట్రాలు తమ పవర్ వదులుకోవాలి కదా. ఏ రాష్ట్రం ఒప్పుకుంటుంది దానికి? ఎగ్జాక్ట్లీ. తమ ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందో అని రాష్ట్రాలకు భయం ఉంటుంది కదా. ఆ భయాన్ని పోగొట్టడానికే 101వ సవరణ ద్వారా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సమాఖ్య స్ఫూర్తిని తీసుకొచ్చారు. రైట్. దాన్ని రాజ్యాంగంలో ఎలా పెట్టారు? కొత్తగా ఆర్టికల్ 246(a)ని చేర్చారు. దీనివల్ల కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ జీఎస్టీని చట్టబద్ధం చేసే పవర్ వచ్చింది. అలాగే ఆర్టికల్ 279(a) ద్వారా జీఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. అంటే ఇందులో అన్ని రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా. అవును. సో రేపు ఏదైనా పన్ను శాతాన్ని మార్చాలన్నా కేంద్రం ఒక్కటే డిసిషన్ తీసుకోలేదు. రాష్ట్రాల ఓటింగ్ కూడా చాలా కీలకం. అద్భుతం. ఇది ఆర్థిక ఏకీకరణలో ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. సో ఆర్థిక సరిహద్దులు కూడా చెరిపేశారు. ఇక నెక్స్ట్ మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చెప్పండి. ఈ వీడియోను గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేర్చడంలో సహాయపడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, ఇప్పుడు మన ట్రిక్లో సామాజిక న్యాయ విభాగానికి వద్దాం. తర్వాతి 3 పదాలు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ/ఎస్టీ. కరెక్ట్. ముందుగా ఓబీసీ 2018లో వచ్చిన 102వ సవరణ కదా. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. అవును. ఇక్కడ నాకు చిన్న డౌట్. ఎందుకంటే 1990ల నుండే ఈ ఎన్సీబీసీ అనేది ఒక చట్టబద్ధమైన కమిషన్గా ఉనికిలో ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రాజ్యాంగ హోదా అనే లేబుల్ ఎందుకు? ఇది కేవలం పొలిటికల్ గిమ్మికేమేనా? అలా పైపైన చూస్తే లేబుల్ మార్చినట్లే అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న చట్టపరమైన బలం చాలా గొప్పది. అదెలా అంటారు? చూడండి, ఒక సాధారణ చట్టం ద్వారా ఏర్పడిన కమిషన్కు, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కమిషన్కు చాలా తేడా ఉంటుంది. 102వ సవరణ ద్వారా ఆర్టికల్ 338(b)ని చేర్చారు. ఓహో, అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్లకున్న పవర్స్ వీళ్ళక్కూడా ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పవర్స్ ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఓకే. రాజ్యాంగ హోదా రావడం వల్ల ఈ కమిషన్కు ఒక సివిల్ కోర్టుకుండే అధికారాలు వస్తాయి. సివిల్ కోర్ట్ పవర్సా? వావ్. యా, అంటే దేశంలో ఎక్కడైనా ఓబీసీ హక్కులకు భంగం వాటిల్తే డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలవచ్చు. మామూలు చట్టబద్ధమైన కమిషన్కు అంత అటానమీ ఉండదు. నిజమే. సాధారణ చట్టమైతే ప్రభుత్వాలు ఎప్పుడైనా మార్చేసి దాన్ని నిర్వీర్యం చెయ్యొచ్చు. కరెక్ట్. కాని రాజ్యాంగ కవచం ఉన్నప్పుడు ఆ కమిషన్కుండే ధైర్యమే వేరు. వండర్ఫుల్. ఇక ఆ తర్వాత మన ట్రిక్లో పదం ఈడబ్ల్యూఎస్ 103వ సవరణ 2019లో వచ్చింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి విద్యా, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్. ఇక్కడ నేనొక పెద్ద ఫిలాసఫికల్ ప్రశ్న అడగబోతున్నాను. అడగండి. బేసిక్గా మన రాజ్యాంగం వచ్చినప్పట్నుండి రిజర్వేషన్లు అనగానే సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు కదా. చారిత్రక అన్యాయాలను సరిదిద్దడమే దాని లక్ష్యం. అవును, హిస్టారికల్ ఇంజస్టిస్ని కరెక్ట్ చేయడానికి. కానీ సడన్గా కేవలం డబ్బు లేదా ఆర్థిక స్థితి ఆధారంగా కోటా ఇవ్వడమనేది రాజ్యాంగ మూల సిద్ధాంతానికే ఒక పెద్ద షిఫ్ట్ కదా. నిజంగా మీరు అడిగిన ఈ ప్రశ్న సుప్రీంకోర్టు ముందు కూడా చాలా పెద్ద డిబేట్కు దారితీసింది. అవును, ఇది ఒక పెను మార్పే. అప్పటి వరకు కులం ఆధారంగానే రిజర్వేషన్లు ఉండేవి. మరి దాన్ని ఎలా జస్టిఫై చేశారు? అంటే సమాజం మారుతున్న కొద్దీ పేదరికమనేది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని ప్రభుత్వాలు రియలైజ్ అయ్యాయి. అగ్రవర్ణాలలో ఉన్నవారు కూడా ఆర్థిక లేమి వల్ల ఆపర్చునిటీస్ కోల్పోతున్నారనేది ఒక వాస్తవం. అది నిజమే. మరి దీన్ని రాజ్యాంగంలో ఎలా ఇమిర్చారు? ఆర్టికల్ 15, 16లను మార్చారా? యా, ఆర్టికల్ 15 మరియు 16లో కొత్త క్లాజులను చేర్చారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోకి రారో అలాంటి వాళ్లలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించే పవర్ ప్రభుత్వానికిచ్చారు. మరి సుప్రీంకోర్టు ఏమంది దీనిమీద? కోర్టు కూడా ఇది రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకం కాదని సమర్థించింది. ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా వేసిన అడుగు అని చెప్పింది. ఎక్సలెంట్.
సామాజిక న్యాయానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశారన్నమాట. ఇక మన ట్రిక్లో తదుపరి పదం ఎస్సీ/ఎస్టీ 104వ సవరణ 2020. అవును, ఇందులో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, లోక్సభ అసెంబ్లీలలో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్లను మరో 10 ఏళ్లు పొడిగించడం. రెండోది, ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ విధానాన్ని రద్దు చేయడం కదా. దీన్ని చూస్తుంటే నాకొక ఆసక్తికరమైన పోలిక గుర్తొస్తోంది. ఏంటది? మన స్మార్ట్ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కదా, అలా అన్నమాట రాజ్యాంగం. మనకింకా అవసరమైన ఫ్యూచర్లను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అవుట్డేటెడ్ అయిన వాటిని సిస్టమ్ నుండి డిలీట్ చేస్తుంది. యా, ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. అసలు ఆ అన్ఇన్స్టాల్ చేసిన ఫీచర్ల వెనుక స్టోరీ ఏంటో తెలుసా? చెప్పండి. ముందు ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు చూస్తే ఆర్టికల్ 334 ప్రకారం యాక్చువల్గా ఈ రిజర్వేషన్లు 10 ఏళ్లకే ముగిసిపోవాలి. అవునా? రాజ్యాంగం వచ్చిన 10 ఏళ్లకేనా? అవును, కానీ ఆశించిన స్థాయిలో వాళ్లకింకా పొలిటికల్ ఎంపవర్మెంట్ రాలేదని చెప్పి ప్రతి 10 ఏళ్లకు దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈ 104వ సవరణ దాన్ని 2030 వరకు పొడిగించింది. రైట్, అది అర్థమైంది. మరి ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ సంగతేంటి? అసలు వాళ్ళని ఎలా నామినేట్ చేసేవాళ్ళు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 కింద ఆంగ్లో ఇండియన్ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి ఫీలైతే 2 సభ్యులను నామినేట్ చేసే పవర్ ఉండేది. ఓహో. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఈ చిన్న మైనారిటీ వర్గానికి భరోసా ఇవ్వడానికి ఫ్రాంక్ యాంథనీ లాంటి నాయకుల కృషితో ఇది పెట్టారు. కానీ ఇప్పుడెందుకు తీసేశారు? ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత వాళ్ల జనాభా గణనీయంగా తగ్గిపోయింది. పైగా వాళ్లు మెయిన్ స్ట్రీమ్లో పూర్తిగా కలిసిపోయారు. సో ఇక స్పెషల్ రిజర్వేషన్ అవసరం లేదని ఫీలయ్యి ఆ ప్రావిజన్ను కంటిన్యూ చెయ్యలేదు. రైట్, ఇక్కడే రాజ్యాంగ నిర్మాతల విజన్ కనిపిస్తోంది. కాలక్రమేణా మార్పులను ఆహ్వానించేలా దాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మన ట్రిక్లో ఆఖరి 2 పదాలకొచ్చాం: ఓబీసీ పవర్ మరియు ఉమెన్. ముందుగా ఓబీసీ పవర్ 2021లో వచ్చిన 105వ సవరణ. రాష్ట్రాల ఓబీసీ జాబితాను సొంతంగా గుర్తించే పవర్ తిరిగి రాష్ట్రాలకే ఇవ్వడం. ఒక నిమిషం, ఇక్కడేదో తెగ కొడుతుంది. ఏమైంది? మనం ఇందాకే కదా 102వ సవరణలో ఓబీసీ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ 105లో కూడా ఓబీసీనా? అంటే 102వ సవరణ చేసేటప్పుడు కేంద్రం ఏదైనా తప్పు చేసిందా? తప్పు చేయడమని కాదు, కానీ 102వ సవరణ ఇంప్లిమెంటేషన్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. నేను క్లియర్లో చెప్తాను, వినండి. చెప్పండి. 2021లో మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్స్కి సంబంధించిన ఒక కేసు జరిగింది. అందులో సుప్రీంకోర్టు ఏమంది అంటే, 102వ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 342A ప్రకారం దేశంలో ఏ వర్గాన్నైనా ఓబీసీగా గుర్తించే పవర్ కేవలం కేంద్రానికే, అంటే రాష్ట్రపతికే ఉంటుందని చెప్పింది. అరెరే! అంటే ఆ తీర్పుతో రాష్ట్రాల తమ సొంత ఓబీసీ లిస్టు తయారు చేసుకునే పవర్ను కోల్పోయాయన్నమాట. ఇది రాష్ట్రాలకు ఒక రకంగా షాక్ కదా? ఖచ్చితంగా షాకే. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ కులం వెనుకబడి ఉందో అక్కడ లోకల్ గవర్నమెంట్స్కే బాగా తెలుస్తుంది కదా. అదే కదా ఫెడరలిజం అంటే. అవును, కోర్టు తీర్పుతో రాష్ట్రాల హక్కులకు ఎక్కడ ప్రాబ్లమొస్తుందో అన్న భయం మొదలైంది. ఆ గందరగోళాన్ని సవరించడానికే కేంద్రం వెంటనే ఈ 105వ సవరణను తీసుకొచ్చింది. అంటే కేంద్రం చాలా తెలివిగా తన తప్పును ఎగ్జాక్ట్లీ ఆ సందిగ్ధతను తొలగించి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు తమ సొంత ఓబీసీ జాబితాలను గుర్తించే పవర్ ఎప్పట్లాగే ఉంటుంది అని రాజ్యాంగంలో క్లియర్గా రాశారు. సూపర్, రాష్ట్రాల హక్కులను కాపాడారన్నమాట. ఇక మన ట్రిక్కులో లాస్ట్ పదం ఉమెన్. 106వ సవరణ 2023. నారీశక్తి వందన్ అధినియం. మహిళా రిజర్వేషన్ బిల్. లోక్సభ అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్. దీని గురించి నేనెప్పుడ్నించో వింటున్నాను. దాదాపు 27 ఏళ్లు పట్టింది కదా ఈ బిల్లు పాస్ అవడానికి. అవునండి, చాలా పెద్ద హిస్టరీ ఉంది దీనికి. కానీ నేను చదివిన దాని ప్రకారం ఈ చట్టం పాస్ అవగానే వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచే మహిళలకు 33% సీట్లు ఇచ్చారు కదా. టైం పడుతుంది కదా. కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. ఇది జస్ట్ ఒక ఎమోషనల్ అనౌన్స్మెంట్ కాదు. దీని వెనుక ఒక టెక్నికల్ ప్రాసెస్ ఉంది. 106వ సవరణ ద్వారా ఆర్టికల్ 330A, 332A చేర్చారు. రిజర్వేషన్ గ్యారంటీ కానీ అమలు కావాలంటే 2 స్టెప్స్ జరగాలి. ఏంటవి? ఫస్ట్, ఈ చట్టం వచ్చాక మొదటి సెన్సెస్ అంటే జనాభా లెక్కలు పూర్తి కావాలి. సెకండ్, ఆ లెక్కల బేస్ మీద డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏ సీట్లు మహిళలకు కేటాయించాలో డిసైడ్ చేస్తుంది. అప్పుడే ఇది అమల్లోకి వస్తుంది. ఓహో,
అంటే సెన్సస్ మరియు డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. యా, బేసిక్గా అంతే. మరి ఒకసారి అమల్లోకొచ్చాక ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా? లేదండి, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీనికి 15 ఇయర్స్ సన్సెట్ క్లాజ్ పెట్టారు. సన్సెట్ క్లాజా? అంటే 15 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుందా? అవును, ఆటోమేటిక్గా ముగుస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చెయ్యాలి అని పార్లమెంట్ అనుకుంటే మళ్లీ చట్టం చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మహిళలుంటే దేశ రూపురేఖలే మారిపోతాయి కదా. నిజంగానే ఇదొక గేమ్ చేంజర్. 27 సంవత్సరాల తర్వాత ఇలా రాజ్యాంగంలో స్థానం సంపాదించుకోవడం నిజంగా చారిత్రక ఘట్టం. మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు రాజ్యాంగం ఒక సజీవ వృక్షం అనడానికి ఈ 7 సవరణలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఖచ్చితంగా. సరే, వినే అభ్యర్థులకు రివిజన్ కోసం ముగించే ముందు మన ట్రిక్ను క్విక్గా ఒక 30 సెకండ్లో రీక్యాప్ చేద్దాం. బార్డర్, ట్యాక్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ పవర్, ఉమెన్. యా, బార్డర్ అంటే 100వ సవరంగా ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు. ట్యాక్స్ అంటే 101, జీఎస్టీ. ఓబీసీ 102వ సవరణ, ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా. ఈడబ్ల్యూఎస్ అంటే 103, 10% రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ 104వ సవరణ, రిజర్వేషన్ పొడిగింపు. ఓబీసీ పవర్ అంటే 105, రాష్ట్రాలకు మళ్లీ పవర్ ఇవ్వడం. అండ్ ఫైనల్గా ఉమెన్ 106th సవరణ, 33% రిజర్వేషన్. పర్ఫెక్ట్ రీక్యాప్. ఈ ప్రయాణం చాలా బాగుంది. యా, అయితే ఈ ఎపిసోడ్ ముగించే ముందు అభ్యర్థులను ఆలోచింపజేసే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ష్యూర్. ఇప్పటివరకు మనం చూసిన సవరణలన్నీ భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించినది. కానీ ఫ్యూచర్ చాలా డిఫరెంట్గా ఉండబోతోంది కదా. మనం ఇప్పుడు ఏఐ, డేటా ప్రైవసీ, క్లైమేట్ చేంజ్ లాంటి యుగంలో ఉన్నాం. అవును, టెక్నాలజీ యుగం. సో ఫ్యూచర్లో మన రాజ్యాంగానికి రాబోయే సవరణలు టెక్నాలజీ బేస్డ్గా ఉంటాయా? అసలు ఇంటర్నెట్ లేదా ఏఐ నుండి రక్షణ అనేది మన ఫండమెంటల్ రైట్ అయ్యే రోజొస్తుందా? దీనికి రాజ్యాంగాన్ని ఎలా సవరించాల్సి వస్తుందో అభ్యర్థులొకసారి ఆలోచించాలి. వావ్, అసలు ఆ ఆలోచనే మైండ్ బ్లోయింగ్గా ఉంది. టెక్నాలజీ ఒక ప్రాథమిక హక్కుగా మారే రోజు ఎంతో దూరంలో లేదేమో. ఆ రోజు వస్తే మన రాజ్యాంగం కూడా దానికి తగ్గట్టు అప్డేట్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే అది రాతిమీద చెక్కిన శాసనం కాదు కదా. కరెక్ట్, అదొక సజీవ పత్రం. ఈరోజు అనాలిసిస్ చాలా ఎంగేజింగ్గా సాగింది. ఈ వీడియోను గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేర్చడంలో సహాయపడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కలుద్దాం.